హాయ్, వెల్కమ్ టు తెలుగు బిట్ బ్యాంక్. ఈ వీడియోలో మనం ఆగస్ట్ మంత్ కరెంట్ అఫైర్స్లో పార్ట్ 1 వీడియో చూస్తున్నాం. 2024కి సంబంధించి ఆగస్ట్ మంత్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 1 మనం చూస్తున్నాం. ఇటీవల వార్తల్లో పేర్కొన్న హమాస్ అంటే ఏమిటి? ఆన్సర్ మిలిటెంట్ పాలస్తీన్ గ్రూప్, పాలస్తీన్కి సంబంధించిన మిలిటెంట్ గ్రూప్. తర్వాత ప్రశ్న, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ యొక్క కొత్త చైర్పర్సన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సుమన్ శర్మ. తర్వాత ప్రశ్న, ఇటీవల ఏ దేశం సప్లై చైన్ కౌన్సిల్ వైస్ చైర్మన్గా ఎన్నికైంది? ఆన్సర్ భారత్. తర్వాత ప్రశ్న, అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సును ఏ దేశం నిర్వహిస్తుంది? ఆన్సర్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ నేషనల్ అప్రెంటిస్షిప్ అండ్ ట్రైనింగ్ స్కీమ్ 2.0 పోర్టల్ని ప్రారంభించింది? ఆన్సర్ విద్యా మంత్రిత్వ శాఖ. తర్వాత ప్రశ్న, అంతర్జాతీయ వైమానిక వ్యాయామం తరంగ శక్తి 2024ను ఏ దేశం నిర్వహిస్తుంది? ఆన్సర్ ఇండియా. తర్వాత ప్రశ్న, ఇటీవల వార్తల్లో చూసిన కృష్ణరాజసాగర్ డ్యామ్ ఎక్కడ ఉంది? ఇటీవల వార్తల్లో చూసిన కృష్ణరాజసాగర్ డ్యామ్ కర్ణాటకలో ఉంది. తర్వాత ప్రశ్న, ఇటీవల వార్తల్లో కనిపించిన ఝుమూర్ సాంప్రదాయ నృత్యం ఏ రాష్ట్రంలో ప్రదర్శించబడుతుంది? ఆన్సర్ అస్సాం. తర్వాత ప్రశ్న, ఇటీవల వార్తల్లో కనిపించిన పార్కిన్సన్స్ వ్యాధి అంటే ఏమిటి? ఆన్సర్ ప్రగతిశీల నరాల సంబంధిత రుగ్మత. తర్వాత ప్రశ్న, ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ 6 నుంచి 8 తరగతుల విద్యార్థులకు బ్యాగ్లెస్ రోజుల కోసం మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది? ఆన్సర్ విద్యా మంత్రిత్వ శాఖ. తర్వాత ప్రశ్న, ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ 2024లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత? ఆన్సర్ 39వ ర్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్గా నియమితులైన మొదటి మహిళ ఎవరు? ఆన్సర్ లెఫ్టినెంట్ జనరల్ సాధన సక్సేనా నాయర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించిన డిఫెన్స్ టెస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్ ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆన్సర్ రక్షణ మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ సంస్థ ఐక్యరాజ్య సమితి ఆర్థిక మరియు సామాజిక మండలి నుంచి ప్రత్యేక సంప్రదింపుల హోదాను పొందింది? ఆన్సర్ కిట్డు. తర్వాత ప్రశ్న, ఇటీవల 52వ గవర్నర్ల సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ న్యూఢిల్లీలో. తర్వాత ప్రశ్న, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి మయూన్ సమ్మాన్ యోజనని ప్రారంభించింది? ఆన్సర్ జార్ఖండ్. తర్వాత ప్రశ్న, ఇటీవల భారతదేశం ఏ నగరంలో 14వ భారత్ వియత్నాం డిఫెన్స్ పాలసీ డైలాగ్ని నిర్వహించింది? 14వ భారత్ వియత్నాం డిఫెన్స్ పాలసీ డైలాగ్ని నిర్వహించింది? ఆన్సర్ న్యూఢిల్లీ. తర్వాత ప్రశ్న, ఇటీవల వార్తల్లో కనిపించిన ఐఎన్ఎస్ షాల్కీ అంటే ఏమిటి? ఆన్సర్ డీజిల్ విద్యుత్ జలంతర్గామి. తర్వాత ప్రశ్న, బాంధవ్గర్
టైగర్ రిజర్వ్ ఇటీవల వార్తల్లో కనిపించింది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ మధ్యప్రదేశ్. తర్వాత ప్రశ్న, ఇటీవల వార్తల్లో కనిపించిన లెజియోనెన్స్ వ్యాధి ఏ ఏజెంట్ వల్ల వస్తుంది? దేని ద్వారా వస్తుంది? ఆన్సర్ బ్యాక్టీరియా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల పురాతన వస్తువుల అక్రమ రవాణా నిరోధించడానికి మరియు అరికట్టడానికి భారతదేశం ఏ దేశంతో సాంస్కృతిక ఆస్తి ఒప్పందంపై సంతకం చేసింది? ఆన్సర్ రష్యా. తర్వాత ప్రశ్న, ఇటీవల ఏ దేశం తన మొట్టమొదటి క్లైమేట్ చేంజ్ యాక్ట్ను ఆమోదించింది? ఇది పెద్ద గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలకు పరిమితులను నిర్దేశించే ఒక భారీ చట్టం. ఆన్సర్ ఆఫ్ఘనిస్తాన్. తర్వాత ప్రశ్న, భారతదేశం యొక్క మొట్టమొదటి సమగ్ర వ్యవసాయ ఎగుమతి సౌకర్యం ఇటీవల ఏ నౌకాశ్రయం కోసం ఆమోదించబడింది? ఆన్సర్ దీన్ దయాల్ పోర్ట్. తర్వాత ప్రశ్న, ఇటీవల తైవాన్, ఫిలిప్పీన్స్ మరియు ఆగ్నేయ చైనాలోని కొన్ని ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించిన టైఫూన్ పేరేమిటి? ఆన్సర్ టైఫూన్ గేమీ. ఇటీవల ఏ దేశం 2024-25 కోసం ఆసియా విపత్తు సంసిద్ధత కేంద్రం అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టింది? ఆన్సర్ ఇండియా. తర్వాత ప్రశ్న, ప్రతి సంవత్సరం ఏ రోజును అంతర్జాతీయ పులుల దినోత్సవంగా పాటిస్తారు? ఆన్సర్ జూలై 29. తర్వాత ప్రశ్న, ఏ ఆసియా దేశం ఇటీవల అయోధ్య రాముడిపై స్టాంపుతో కూడిన ప్రత్యేక స్టాంప్ సెట్ను విడుదల చేసింది? ఆన్సర్ థాయిలాండ్. తర్వాత ప్రశ్న, ఇటీవల పారిస్లో జరిగిన ఒలింపిక్స్లో షూటింగ్లో కాంస్య పథకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయ మహిళ ఎవరు? ఆన్సర్ మను బాకర్. తర్వాత, ఇటీవల ఏ దేశం తన మొదటి మహిళా ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకుంది? ఆన్సర్ శ్రీలంక. తర్వాత ప్రశ్న, ఇటీవల వార్తల్లో కనిపించిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ప్రధాన లక్ష్యం ఏమిటి? డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆన్సర్ సాయుధ బలగాల యొక్క ఆమోదించబడిన అవసరాలను తొందరగా కొనుగోలు చేయడానికి. తర్వాత ప్రశ్న, ఇంగ్లీష్ ఛానల్ దాటిన ప్రపంచంలోని అత్యంత పిన్న వయసుడైన పారాస్విమ్మర్గా ఏ భారతీయుడు నిలిచాడు? ఆన్సర్ జియా రామ్. తర్వాత ప్రశ్న, ఇటీవల డయోబెటాలజీలో చేసిన కృషికి గాను ఏ కేంద్ర మంత్రి జీవితకాల సాఫల్య పురస్కారం అందుకున్నాడు? ఆన్సర్ జితేంద్ర సింగ్. తర్వాత ప్రశ్న, రీసెర్చ్ యాక్సెస్ కోసం ఇటీవల ఏ డిపార్ట్మెంట్ 1DIE 1 సబ్స్క్రిప్షన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఆన్సర్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. తర్వాత ప్రశ్న, పర్యావరణ పరిస్థితులను ప్రోత్సహించడానికి ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ ఐడియాస్ ఫర్ లైఫ్ ఇనిషియేటివ్ను ప్రారంభించింది? ఆన్సర్ పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ.